హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి చాలామందికి ఇంకా ఆ యొక్క ప్రొసీడింగ్ పత్రాలు అందలేదనే ఆందోళన చెందుతున్నారు. సో ఈ వీడియోలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చిన 2 శుభవార్తల గురించి, అలాగే ప్రస్తుతం ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చిందనే సమాచారం గురించి, రాని వారికి ఇండ్ల పంపిణీ ఎప్పుడు ఉండబోయే అవకాశాలు ఉన్నాయనే సమాచారానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు నిధులు అంటే ఇప్పటికే బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తయిన వాళ్ళకి ప్రభుత్వం నిధులను ఎప్పుడు మంజూరు చేయబోతుంది, ఆ నిధులకి సంబంధించిన ప్రక్రియ ఎలా ఉంది అనేది కూడా ఈ యొక్క వీడియోలోనే మాట్లాడుకొని పూర్తిస్థాయి సమాచారం అనేది మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ 5 సంవత్సరాల్లో సుమారుగా 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను, ఒక్క ఇంటికి 5 లక్షల రూపాయలు, దీంతో పాటుగా ఉచితంగా ఇసుకే దాదాపుగా 8 ట్రాక్టర్ టిప్లకు సంబంధించిన ఇసుకే ఇవ్వాలని, అలాగే సిమెంట్, అలాగే ఐరన్కి సంబంధించి కూడా ప్రస్తుతం ఉన్న మార్కెట్ వాల్యూ కంటే కొద్దిగా డిస్కౌంట్లోనే ఇప్పించే విధంగా ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు ప్రక్రియను ప్రారంభించిన నేపథ్యంలో మొత్తం ఈ యొక్క విడతల వారీగా ప్రారంభించింది. 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, ఒక్క ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు. ఇవి కూడా 4 విడతలలో. మొదటి విడత ఎప్పుడు అంటే, ముగ్గు పోసి మీరు బేస్మెంట్ వరకు పూర్తి చేయాలి. ఫస్ట్ మీరే నిధులను వెచ్చించి బేస్మెంట్ వరకు పూర్తి చేస్తే 1 లక్ష రూపాయలు మొదటి విడత కింద మీకు సోమవారం నాడు విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. తర్వాత రెండో విడత ఏంటి అంటే, దర్వాజా వరకు నిర్మాణం పూర్తి కావాలి. అప్పుడు 1,25,000 రూపాయలు ఆ యొక్క లబ్ధిదారి ఖాతాలో జమ కావడానికి అవకాశాలు ఉన్నాయి. మూడో విడతలో స్లాబ్ వరకు నిర్మాణం పూర్తి కావాలి. అప్పుడు 1,75,000 రూపాయలను జమ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. నాలుగో విడత నమూనాకి అనుగుణంగా, లేదంటే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి దగ్గరలో పూర్తయినట్లుగా అధికారులు ధృవీకరిస్తే మరొక 1,00,000 రూపాయలు. ఇలా 4 విడతలలో 5 లక్షల రూపాయలను ఆ యొక్క లబ్ధిదారి ఖాతాలోకి ప్రభుత్వం జమ చేస్తామని చెప్తుంది. అయితే ఇలా ఉన్న 4,50,000 ఇందిరమ్మ ఇండ్లలో నియోజకవర్గానికి 3,000 ఇండ్ల చొప్పున ప్రభుత్వం 3,500 ఇండ్ల చొప్పున ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విడుదల చేసింది. అయితే కొన్ని ప్రాంతాలలో ఈ రీవెరిఫికేషన్ ఎందుకంటే కేవలం పార్టీలో ఉన్న కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారు, పేద మధ్యతరగతి వాళ్ళని కన్సిడర్ చేయట్లేదు అనే భిన్న దరఖాస్తులు, విజ్ఞప్తులు వెళ్ళిన నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి సంబంధిత అధికారులకు రీవెరిఫికేషన్ చేయమని చెప్పేసి కోరిన నేపథ్యంలో విడతల వారీగా ఆలస్యమైనా కూడా నిజమైన లబ్ధిదారులకు ఇచ్చే విధంగా ప్రక్రియను కొనసాగిస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఒక స్టేట్మెంట్ చూసుకోవచ్చు. ప్రతి పేదకు ఇందిరమ్మ ఇండ్లు, లోటు బడ్జెట్ ఉన్న హామీలపై వెనక్కి తగ్గం, మంత్రి పొంగులేటి అని చెప్పేసి స్టేట్మెంట్ చూసుకోవచ్చు. విడతల వారీగా ఇండ్ల మంజూరు చేస్తున్నాం. సో కాబట్టి 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క తేదీలలో ఆ ప్రొసీడింగ్ పత్రాలను అధికారులు లబ్ధిదారులకు అందజేస్తున్నారు. అయితే ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఫస్ట్ ఇక్కడ 400 చదరపు అడుగులు అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు దాన్ని 600 వరకు పెంచినట్లుగా సమాచారం తెలుస్తుంది. ఇక్కడ ఇదేంటిదంటే అందాజగా అసలు కొద్దిగా నిధులు ఎక్కువ అవుతున్నాయి అనే సమాచారం ఇచ్చారు. అయితే ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ ఏంటి అంటే, పైలట్ ప్రాజెక్ట్ కింద తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు మొదటి విడత కింద ప్రభుత్వం పూర్తి చేయాలని భావిస్తే పైలట్ ప్రాజెక్ట్ కింద మంజూరు చేసినవి. అయితే మొదటి విడతలో 2025 జనవరి 26వ తారీఖు నాడు ఈ పథకాన్ని ప్రారంభించారు. అప్పుడు 71,000 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటన చేసింది. ఆ పైలట్ ప్రాజెక్టులో ఇప్పటి వరకు మంజూరైన ఇండ్లు ఏంటంటే 47,000 అనేది ఇక్కడ తెలుస్తుంది. అంటే ఇంకా కొంతమందికి ఎందుకు ఇవ్వలేదు అంటే, ఆ ప్రక్రియలో నిజమైన లబ్ధిదారులను వెతికే ప్రక్రియలో కలెక్టర్లు ఉన్నట్లుగా సమాచారం తెలుస్తుంది. ఆ 47,000 ఇండ్లలో దాదాపుగా 10,000 ఇండ్లు పునాది దశలో ఉన్నవి, గోడల వరకు పూర్తయినవి దాదాపుగా 1,800 ఇండ్లు ఉన్నాయి, స్లాబులు పూర్తయినవి 400 ఇండ్ల వరకు సుమారుగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ ఇండ్లకి గాను అంటే విడతల వారీగా ఇండ్లు నిర్మాణం చేపడుతున్నారు కాబట్టి 98,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లుగా మీరు స్టేట్మెంట్ అయితే చూసుకోవచ్చు అనమాట. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ అయితే చాలా వేగవంతంగా జరుగుతుంది. సో ఖచ్చితంగా ఎవరికైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళకి ఈ 4 విడతల అంటే 20 లక్షల ఇండ్లు కాబట్టి ఏదైనా ఒక విడతలో ప్రభుత్వం అందించడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో సమాచారం ఇస్తాను. మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.